హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయ ఆర్గానిక్ గార్డెన్. ఈ రోజు వీడియోలో మనం కాంపోస్ట్ పిట్ ల్యాండ్లో ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇలా నార్మల్గా ఒక పిట్ అనేది తయారు చేయించుకున్నామండి గార్డెన్లో, మా ఫామ్లో. అండ్ దీంట్లో వచ్చేసి నార్మల్గా ఫస్ట్ ఏం చేసామంటే పార్ట్ డివిజన్ చేయకుండా డైరెక్ట్ వెజిటేబుల్ పీల్స్, మనకి మాన్యూరు, అలాగే మిగతా అన్ని ఇందులో సాయిల్ అలావన్నీ వేసాము. మనం వెజిటేబుల్ వేస్ట్ వేస్తాం కదండి, కిచెన్ వేస్ట్, దాంట్లో నుండి అయితే మొక్కలు వచ్చాయి. సో ఇలా అవుతే ఏమవుతుందంటే మనకి కాంపోస్ట్ అవుతుంది, బట్ మనకి పార్టీషన్గా ఉంటే ఈజీ అవుతుంది అని చెప్పేసి నేను దాంట్లో ఉన్న మొక్కలన్నీ తీసి ట్రాన్స్ప్లాంట్ చేసి ఇలా పార్టీషన్ అయితే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. 3 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ మొత్తం అన్ని వెజిటేబుల్ కాంపోస్ట్ చేసి పైన నుంచి మొత్తం డ్రైడ్ లీవ్స్ కానీ ఇలా కార్న్ మక్క పొట్టు అని ఇవన్నీ వేస్తే మనకి ఈజీగా కాంపోస్ట్ అవుతుంది. పైనుంచి ఇంకో లేయర్ సాయిల్ వేసుకొని మనం డైలీ వాటరింగ్ చేసుకున్నట్లయితే మనకి కాంపోస్ట్ అనేది హెల్తీగా రెడీ అయ్యి మంచిగా ఇందులో నుంచి డైరెక్ట్ తీసి మనం మొక్కలకి ఫామ్లో ఉన్న మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. సో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కాంపోస్ట్ పిట్. మనం బకెట్స్లో తయారు చేసుకోవచ్చు అండ్ అలాగే ఇలా కాంపోస్ట్ పిట్ తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇలా వెజిటేబుల్ వేస్ట్ అంతా నేను ఇలా పార్టిషన్ చేసిన దాంట్లో వేస్తున్నాను. ఇంకా కొంచెం పెద్దగా చేసుకోవాలి. మధ్యలో మనం బ్రిక్స్ పెట్టాం కదా, అవన్నీ కొంచెం పైకి చేసుకుంటే మనకి పార్టీషన్ అనేది ఈజీగా ఉండి కాంపోస్ట్ అనేది చాలా చక్కగా తయారవుతుంది. ఇలా మొక్కలకి ఇచ్చుకున్నట్లయితే మంచిగా బలంగా పెరుగుతాయి, పూత కాత నిల్వగా ఉంటుంది అండ్ హెల్తీ ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. ఇలా ఈజీగా కాంపోస్ట్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇంకా కాంపోస్ట్ వీడియోస్ అయితే నా ఛానల్లో పెట్టాను, ఎలా బకెట్స్లో తయారు చేసుకోవడం, టబ్స్లో తయారు చేసుకోవడం అవన్నీ పెట్టాను, అవి కూడా చూడండి. ఇలా మొత్తం కాంపోస్ట్ వేసుకున్న తర్వాత మనం వెజిటబుల్ వేస్ట్ చేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకొని పైనుంచి డ్రై లీవ్స్, కోకోపీట్, సాయిల్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా వెళ్తుంటే మనకి కాంపోస్ట్ మొత్తం రెడీ అయ్యి కొన్ని నెలలకే మనం మంచిగా ఒక 15 to 20 డేస్లో రెడీ అయిపోతుంది. ఇవన్నీ మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. కిచెన్ వేస్ట్ కాంపోస్ట్లో చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయండి, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్. ఇవి చాలా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా అందరూ ఇంట్లో వచ్చే వేస్ట్తో కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ తయారు చేసుకొని మీ మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే మనకి సాయిల్ అనేది తక్కువ పడుతుంది. ఇది ఇవాళ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.